నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృషి పట్టుదల ఉంటే ఆ పరీక్షలో తప్పక విజయం సాధిస్తాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వాలంటీర్లకు న్యాయం చేయాలి. వాలంటీర్లు బీఆర్టీఎస్ రోడ్లోని ఫుడ్ జంక్షన్ వద్ద వెనుకకు నడుస్తూ నిరసన. సమాధులను అక్రమంగా రాత్రికి రాత్రి తొలగించిన దేవాదాయ ఉద్యోగి శంకర బాలాజీని తక్షణం డిస్మిస్ చేయాలి. వీరబ్రహ్మేంద్ర స్వామి పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లెపు శ్రీనివాసులు డిమాండ్. గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస. సభ కొద్దిసేపు వాయిదా. జీవితం ఒక పరీక్ష లాంటిదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. సాధ్యమైనంత వరకు అందరూ జీవితం అనే పరీక్షను పాస్ కావాలన్నారు. కృషి పట్టుదల ఉంటాయి, ఆ పరీక్షలో తప్పక విజయం సాధిస్తామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ జీవితం అనే పరీక్షను పాస్ అయ్యేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పట్టుదల, అంకిత భావం తదితర లక్షణాలు ఉంటే జీవితం అనే పరీక్షను తప్పక పాస్ అవుతారన్నారు. ఎల్కేజీ నుండి పీజీ వరకు ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం త్రికరణ శుద్ధితో అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తోందన్నారు. ఎన్డీఏ పార్టీలని అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక మీద మమ్మల్ని కొంతమందిని మంత్రివర్గంలో తీసుకోవాలని నిర్ణయించారు. అది జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, ఏ శాఖ నువ్వు ఆలోచిస్తున్నావు, నీ ఇంట్రెస్ట్ ఎక్కడుందని. అప్పుడు అన్న విద్యాశాఖ మంత్రిగా నన్ను చేయండి సార్. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు, చాలా కష్టమైంది ఇది, ఎందుకు నీకు ఇది, ఒక పక్కన ఈ సంఘాలు ఉంటాయి, చాలా మంది విద్యార్థులు ఉంటారు, మార్పు తీసుకురావాలంటే 5 సంవత్సరాలు సరిపోదు, కనీసం 10 సంవత్సరాలు అవసరం ఉంటుందన్నారు. అంతేకాకుండా చాలా మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, గౌరవ సభ్యులు, ఎంపీ గారు కూడా నాకు మెసేజ్ చేశారు, ఇట్లా వస్తుంది న్యూస్ లో, ఇది అవసరమా మీకు, ఐటీ ఇండస్ట్రీస్ అదంతా కొంచెం ఈజీగా ఉంటుంది, సూట్ బూట్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ఇంత కష్టం మీకు ఎందుకన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పా, బయట అందరు అనుకుంటారు అన్నగారి మనవడు, బాబు గారి కొడుకు, ఈజీ లైఫ్ అని. కానీ మీరు చూస్తే ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశాను. మంగళగిరి నియోజకవర్గం మేము 1985లో గెలిచాం, దాని తర్వాత గెలవాల. ఆ నియోజకవర్గంలో పోటీ చేశా, 2019లో ఓడిపోయా. కానీ పట్టుదలతో మళ్ళీ నేను 5 సంవత్సరాలు కష్టపడి మొన్న ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 3rd హైయెస్ట్ మెజారిటీ నాకు మంగళగిరిలో వచ్చింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, జీవితం అనేది ఒక పరీక్ష లాంటిది. దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతారు. ఆ పరీక్షని జయించే శక్తి కూడా మనకి దేవుడు ఇస్తారు. ఈ మధ్యన చూస్తున్నా, ఒక ఎగ్జామ్ ఏదో ఫెయిల్ అవుతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నా. అది నథింగ్, ఎందుకంటే సప్లిమెంట్స్ రాసుకోవచ్చు, మళ్ళీ పైకి రావచ్చు. దయచేసి ఇక్కడ ఉన్న మీరందరూ జీవితాన్ని ఒక పరీక్షగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో ముందుకు సాగుతున్నామని, 2 రోజులకు ఒకసారి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. నగరంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ మధునగర్లో 3 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు కార్యక్రమంలో పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగరానికి ట్రాఫిక్ సమస్య లేకుండా కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి నిరంతరం జరుగుతూనే ఉంటుందన్నారు. నగరాలను సుందరీకరించడం, అలాగే కొత్త రోడ్లు నిర్మించడం, కొత్త కనెక్టివిటీ ఏర్పాటు చేయడం సీఎం చంద్రబాబుకే సాధ్యమన్నారు. 1,00,000 మంది కార్మికులు ఉన్న ఆటో నగర్లో కార్మికుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా పలు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతిరోజు కూడా విజయవాడ నగరంలో కనీసం 70 లక్షలకు తగ్గకుండా ₹1 కోటి పైన ప్రతిరోజు శంకుస్థాపన చేసుకోవటం, వర్కులు మొదలుపెట్టడం, ఫినిష్ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. కానీ అభివృద్ధి అది నిరంతరం. ఎవరున్నా కూడా రోడ్లు ప్రజలు శిస్తులు కడతారు, ఆ శిస్తులు రోడ్లు వేస్తాం. కానీ కొత్త రోడ్లు సృష్టించడం, కొత్త విధానాలు తీసుకొచ్చి విజయవాడ నగరంలో ఉన్న ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడం అది ముఖ్యం. తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా విజయవాడ నగరంలో ఒక ఫ్లైఓవర్లు కట్టింది మొట్టమొదటిగా తెలుగుదేశం. అంతేకాదు ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నూతన రోడ్ల నిర్మాణం జరిగింది కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఒక పంటకాల రోడ్డు, అది బందర్ రోడ్డుకి ఆల్టర్నేటివ్ రోడ్డు. అదేవిధంగా టవర్ లైన్ రోడ్డు, అనేకమైన కాలనీలకి లైఫ్ ఇచ్చిన రోడ్డు. అదేవిధంగా ఈ టర్మ్లో విజయవాడ నగరానికి అవుట్స్కట్స్లో ఉన్న రోడ్లు, అది పల్లెంవారి వీధి కావచ్చు, మహానాడు రోడ్డు ఎక్స్టెన్షన్ కావచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయింది. మనం చూస్తున్నాం, ప్రభుత్వం అధికారంలోంచి వచ్చిన కాడి నుంచి విజయవాడ నగరంలో తరచుగా ఎన్నో కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోజు కూడా మన ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఏదో ఒక కాలనీలో 2 రోజులకు ఒక రోడ్డు శంకుస్థాపన చేయటం, సిమెంట్ రోడ్లు వేసుకుంటాం కార్యక్రమాలు క్రమంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా మనం చూస్తే ఇవాళ విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య చాలా భయంకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎమ్మెల్యేలు కానీ అధికారులందరినీ కూర్చుని విజయవాడకి ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వాలని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. అట్లాగే మేమందరం కూడా అధికారులతో కూర్చుంటం జరిగింది. ప్రతినిత్యం అధికారులను కూడా ఎక్కడైతే రోడ్లు ఇబ్బంది ఉన్నాయో వాళ్ళను కూడా ప్రత్యక్షంగా అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి విజయవాడకి ట్రాఫిక్ లేకుండా చేసే సమస్యకి మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కలిసి రాబోయే 5-6 నెలల్లో విజయవాడ ట్రాఫిక్ సమస్య తీరే విధంగా కృషి చేయబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మనం చూస్తే గత 2014 నుంచి 19 వరకు గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఈస్ట్లోనే కాకుండా విజయవాడ నగరం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దాదాపు 34 రోడ్లు వేసాం. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక 6 నెలల నుంచి కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి గారు, వారికి ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే ఎప్పుడూ నిరంతరం ప్రజల్లోనే ఉంటారు, ప్రజల సమస్య అంతా తిరుగుతూనే ఉంటామంటారు. అటువంటి వ్యక్తులు పార్టీలో ఉన్నందుకే పార్టీ ఇంత బలంగా విజయవాడ నగరంలో నాటుకుపోయిందని అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 8వ డివిజన్లో కనకమేడల శాసకిరావు గారి వీధి, అదేవిధంగా కెనరా బ్యాంక్ వీధి, వీనస్ కలెక్షన్స్ రోడ్డు 3 రోడ్లకు కూడా సుమారు 38 లక్షలతో రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా మన ఎంపీ కేశినేని శివనాథ్ గారు వచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడూ సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు అదేవిధంగా డివిజన్ యొక్క అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు కూడా నిరంతరం కష్టపడుతున్నందుకు, ఎంపీ గారు కూడా సహకారాలు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా 8వ డివిజన్ తరఫున తెలియజేసుకున్నాం. ఇంకా మిగతా కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా త్వరలోనే కమిషనర్ గారితో, ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో మాట్లాడి అవి కూడా వేయించడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. కళాశాల ఆవరణలో ఉన్న ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, జూనియర్ కళాశాల తరగతి గదులు, అక్కడ ఉన్న వసతులు తదితర వాటిని మంత్రి లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో మంత్రి భేటీ అయ్యి లెక్చరర్స్ చేస్తున్న బోధనా పద్ధతి విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు కొంత సమయాన్ని స్నేహితులతో గడపాలని సూచించారు. విద్య విషయంలో ఇటువంటి పరిస్థితులనైనా అశ్రద్ధ చేయొద్దని మంత్రి లోకేష్ విద్యార్థులను సున్నితంగా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ AAYF ఆధ్వర్యంలో వాలంటీర్లకు న్యాయం చేయాలని, ఉద్యోగాల నుండి తొలగిస్తే రోడ్డున పడే పరిస్థితి ఎదురవుతుందని వాలంటీర్లు BRTS రోడ్లోని ఫుడ్ జంక్షన్ వద్ద
వెనుకకు నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని, వాలంటీర్లకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ జీతాలు ఇవ్వాలని, లేకుంటే వాలంటీర్ల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఉగాది పండుగ సందర్భంగా వాలంటీర్లకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన సుదీర్ఘ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు యూటర్న్ తీసుకోవడం సరికాదని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లకు న్యాయం చేయాలని, బకాయి పడ్డ జీతాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలకు ఏవైఎఫ్ పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. వరద సహాయక చర్యల్లో వినియోగించుకుని నేడు అటెండెన్స్ కూడా వేయించుకోకపోవడం బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేకుంటే వాలంటీర్ల పరిస్థితి రోడ్డున పడుతుందని అన్నారు. నా పేరు పరశూరి రాజేంద్ర బాబు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఎన్నికల సమయంలో తమ్ముళ్ళు మీ అందరికీ ఉగాది పండుగ సందర్భంగా శుభవార్త చెప్తున్నాను. మీ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది. 10,000 గౌరవ వేతనం ఇచ్చేటటువంటి బాధ్యత నాది అని చెప్పినటువంటి ఆనాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల విషయంలో పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. ఇప్పటికీ 17-18 కేబినెట్ సమావేశాలు నిర్వహించిన ఒక కేబినెట్ సమావేశంలో కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఉన్నటువంటి బుడమేరు వరద సమయంలో కూడా వాలంటీర్లతో సేవలు అందించుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కనీసం సచివాలయాల్లో వాళ్ళతో అటెండెన్స్ చేయించుకునేటటువంటి పరిస్థితులు లేవు. దాదాపుగా 8 నెలలుగా వాళ్ళకి బకాయిలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితుల్లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా వినూత్న రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజుల నుంచి మేము శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నామండి. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మన సీఎం గారు ఇప్పుడు కూడా మా బాధను గుర్తించి మాకు ఏదో ఒక న్యాయం చేయాలని నేను అడుగుతున్నాను. అయితే ఎన్నికల ముందు మన సీఎం గారు వాలంటీర్ వ్యవస్థను పటిష్టం చేస్తాము, వాలంటీర్ భద్రత కల్పిస్తాము, 5,000 రూపాయలు మీకు ఏం సరిపోతాయి, మీకు 10,000 గౌరవ వేతనం ఇస్తాము, మీ వాలంటీర్స్కి మేము మిమ్మల్ని పటిష్టం చేస్తామని ఆ రోజు ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ లేదని చెప్తున్నారు. సో అందుకనే ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని సీఎం గారికి నేను కోరుతున్నాను. అలాగే మాకు ఫస్ట్ నుంచి 6 నెలల నుంచి మాకు శాలరీ ఇవ్వట్లేదండి. గౌరవ వేతనం 6 నెలల నుంచి ఆపేసి ఉన్నారు. ఆ గౌరవ వేతనం, పెండింగ్లో ఉన్న గౌరవ వేతనం కూడా చెల్లించాలని కోరుతున్నాను. మొన్న వరదలు వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా వాలంటీర్స్ యాక్టివ్లో ఉన్న వాలంటీర్స్ మాత్రమే వచ్చి ఇప్పుడు వరదల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని, సర్వీస్ చేయాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. మేము వాలంటీర్స్గా కొనసాగుతున్నామేమో అనుకోనే మేము వరదలు వచ్చినప్పుడు మేము వెళ్ళి వాళ్ళకి సేవలు అందించామండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాతో ప్యాకింగ్లు చేపించారు. సిద్ధార్థ కాలేజ్లోనే మేము ప్యాకింగ్లు చేశాము. అలాగే మూటలు కట్టించి లారీలో కూడా ఎక్కించి ఫ్లడ్స్ ఉన్న ఏరియాలో వెళ్ళి మనం పంచామండి. అలాంటి మాతో వర్క్ చేయించుకుని, అవసరం ఉంటే వాలంటీర్లతో వర్క్ చేయించుకోవడం, అవసరం లేకపోతే పక్కకి నెట్టేసి మీ వ్యవస్థ లేదని చెప్పడం. అయ్యా సీఎం గారు జియో లేదని చెప్తున్నారు. అయ్యా సీఎం గారు, మీరు తలుచుకుంటే జియో చేయడానికి ఎంతసేపు, మీరు తలుచుకుంటే ఎంతసేపు ఈ వాలంటీర్ వ్యవస్థ కొనసాగడానికి ఎంతసేపు పట్టదు. అయ్యా సీఎం గారు, నేను ఒకటే కోరుతున్నాను, మేము నిరుద్యోగులము, మేము డిగ్రీలు చదివాము, బీటెక్లు, ఎంటెక్లు, అయినా సరే మేము ఈ వ్యవస్థలో ఎందుకు ఉన్నామంటే ఒక గవర్నమెంట్ సెక్టార్లో మేము వర్క్ చేస్తున్నామన్న మనకి ఒక ఇది ఉంది సార్, మాకు ఒక నమ్మకం ఉంది, మాకు ఒక మంచి పేరు ఒకటి వచ్చింది. అలాంటిది ఇదే ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని మేము కోరుతున్నాం సార్. మీకు వ్యతిరేకం కాదు సార్, ఏ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నిర్వహిస్తున్న రోటా ఫైర్ కు సందర్శకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 2వ రోజు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణతేజ రోటా ఫైర్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఫెయిర్ ని సందర్శించి స్టాల్స్ లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. బందర్ రోడ్లోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నిర్వహిస్తున్న రోడ్ పై నేటితో 2వ రోజుకు చేరుకుంది. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణతేజ రోటా ఫెయిర్ ని సందర్శించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి ఉత్పత్తుల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రోటా ఫెయిర్ ద్వారా వచ్చిన నగదును పోలియో నిర్మూలన కోసం వినియోగించడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన క్లబ్ నిర్వాహకులను అభినందించారు. రోటా ఫెయిర్ విజయవాడ వాసులకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలో గానుగ నుంచి తయారు చేసిన నూనెలను వాడాలని వైద్యులు కూడా సూచిస్తున్నారని, సందర్శకులు తమ స్టాల్ని సందర్శించి గానుగ నుంచి తయారు చేసిన నూనెలను కొనుగోలు చేయాలని ఆయన కోరారు. ముందుగా అందరికీ నమస్కారం.
మీ అందరికీ తెలిసిందే, విజయవాడ నగరంలో రోటరీ మిట్టన్ ఆధ్వర్యంలో రోటాఫేర్ క్యూనిక్స్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ని నిన్న నుంచి ప్రారంభించాము. దాన్ని టీజీ భర్త గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ దీన్ని ఓపెనింగ్ చేశారు. నిన్న ఆల్మోస్ట్ 2500 మంది విజిటర్స్ వచ్చారు. ఇవాళ రేపు విజయవాడ నగర ప్రజలంతా భారీ ఎత్తున ఈ ప్రోగ్రాంకి వచ్చి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాము. అలానే ఈరోజు రెండో రోజు ఇనాగరేషన్గా చీఫ్ గెస్ట్ అయిన మన ఐఏఎస్ కృష్ణతేజ గారు ఈరోజు విచ్చేయడం జరిగింది. ఈ 120 మంది సభ్యుల్ని అందరినీ ప్రతి స్టాల్కి వెళ్ళి అందరినీ ఆత్మీయంగా పలకరించి ఏదైతే మన రాజధాని ఉందో దాన్ని రానున్న రోజుల్లో ఇంకా డెవలప్ చేస్తాము. మీరందరూ ఇలానే ముందుకు తీసుకెళ్ళి విజయవాడ నగరాన్ని మంచిగా జరగాలని చెప్పారు. సో ఈ కార్యక్రమాన్ని రానున్న 2 రోజుల్లో జయప్రదం చేస్తారని విజయవాడ నగరవాసులకి మరొక్కసారి రోటరీ మిట్టన్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ నగర ప్రజలందరికీ మా రోటరీ క్లబ్ నుంచి నమస్కారాలు. నా పేరు సుందర్ రెడ్డి అండి. నేను విజయవాడ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ సెక్రటరీని. ఈ రోటరీ తరపు నుంచి మేము రోటాఫేర్ ఎక్స్పో అనేది 120 స్టాల్స్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎక్స్పో మెయిన్ స్పాన్సర్గా మనకి క్యూనిక్స్ మల్టీ హబ్ బిజినెస్ హబ్ నుంచి ఆనంద్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. అలాగే మా చైర్మన్ వచ్చేసి మధుబాబు గారు. అంతా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా 3వ తేదీ నిన్న మనం సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాము. అలాగే ఈరోజు రేపు కూడా ప్రజలందరూ విరివిగా విచ్చేసి ఈ ఎక్స్పోని సక్సెస్ఫుల్ చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ ఎక్స్పో రోటరీ నుంచి మాది ఎప్పుడూ మేము సేవగా ముందు ఉంటాము. నమస్కారం అండి. ఈ ఎక్స్పో వలన చాలా బాగుంది. మాకు బిజినెస్ చాలామంది బాగా వస్తున్నారు. ఈ ప్రమోషన్ చాలా బాగా జరుగుతుంది. అలాగే ఇక్కడ మన న్యాచురల్ ఆయిల్స్ అన్ని తయారు చేస్తామట. కెమికల్ లెస్ ఆయిల్స్ అండి. మనం ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే ఆయిల్స్ మనం తయారు చేస్తాం. అలాగే మా మిస్సెస్ అన్నమాట అంత ప్రొపరేటర్, ఆవిడే మొత్తం ఇదంతా చూసుకునేది. లేడీస్కి బాగా సపోర్ట్ ఉంది రోటరీ తరఫు నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ప్రోస్టేట్ సమస్యలకు అందుబాటులోకి వచ్చిన విప్లవాత్మక చికిత్సా విధానం రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీని రాష్ట్రంలో ప్రప్రథమంగా నగరంలోని ప్రశాంత్ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్ ప్రఖ్యాత యూరాలజిస్ట్ డాక్టర్ కె ప్రశాంత్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా 40 నుండి 60 ఏళ్ల వయసులోని ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు వచ్చిన వారికి ఈ 2 రకాల చికిత్సలో ఏది చూసినా ఫలితం ఉండకపోవచ్చని అన్నారు. లబ్బిపేటలోని ప్రశాంత్ హాస్పిటల్లో ఈ చికిత్సను ఆవిష్కరించిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రోస్టేట్ సమస్య ఉన్న వారికి మందులు వాడడం వల్ల కొన్నాళ్ల పాటు శస్త్రచికిత్సను వాయిదా వేయగలమని, కానీ ఆ తర్వాత 5 ఏళ్లకు 10 ఏళ్లకు శస్త్రచికిత్స చేసినప్పుడు ఫలితాలు అంత ప్రభావవంతంగా ఉండట్లేదు అని, మందులు వాడిన శస్త్రచికిత్స చేసినా కూడా చాలా మంది రోగుల్లో అంగస్తంభన లేకపోవడం, వీర్యస్ఖలనం సరిగా ఉండకపోవడం లాంటి సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా విప్లవాత్మక రెజ్యూమ్ వాటర్ థెరపీ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఈ ప్రశాంత్ హాస్పిటల్ అనేది ఒక టెరిషరీ సెంటర్గా మన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో యూరాలజీ రంగంలో ప్రశాంత్ హాస్పిటల్ అనేది ముందుగా ఉంది. సో ఆల్రెడీ నేను 10 ట్యాబ్లెట్లు వాడుతున్నాను. షుగర్ ఉంది, బీపీ ఉంది, గుండెపోటు వచ్చింది, నాకు స్ట్రోక్ వచ్చింది. నా 10 ట్యాబ్లెట్లు ఉన్నాయి సార్. ఈ ప్రాస్టేట్ గ్రంథి కోసం ఇంకో ట్యాబ్లెట్ వాడాలా సార్ అంటే, ఈ ట్యాబ్లెట్ ఎన్ని రోజులు వాడాలంటే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుందని చెప్తే, సార్ నా ట్యాబ్లెట్ లేకుండా చేయొచ్చు అంటే, మనం ఈ ప్రాస్టేట్ గ్రంథి కోసం ఈ రీజన్ ద్వారా మనకి ఆ ప్రాస్టేట్ గ్రంథి సమస్య ఉంటే దీంతో పరిష్కారం దొరకచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మన ఇండియాకి పాపులేషన్ లైఫ్ స్పాన్ పెరిగేసరికి 80 ఏళ్ళు పైబడిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ 20% ప్రాస్టేట్ గ్రంథికి ఏదో ఒక ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. కానీ వీళ్ళకి ఆల్రెడీ గుండెపోటు వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి అనస్థీషియా రిస్క్, సర్జరీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి ఇది ఏం కాంప్లికేషన్ లేకుండా డే కేర్ ప్రొసీజర్ సింపుల్గా చేయొచ్చు. సో ఈ 2 ఎగ్జాంపుల్ పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది ఈ పరికరం. ఏమైనా డౌట్స్ ఉంటే నమస్కారం అండి. ఈరోజు మన ప్రశాంత్ హాస్పిటల్లో బీపీహెచ్ అంటే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల వచ్చిన సమస్యలకి ఒక రివల్యూషనరీ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేస్తాం అనేది జరుగుతుంది. ప్రాస్టేట్ గ్రంథి అనగా మనకి బ్లాడర్ కింద మూత్రనాళం చుట్టూత సైజ్ పెరగటం ద్వారా మూత్ర విసర్జనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. 50 ఏళ్ళు పైబడిన వారికి దాదాపుగా 50 నుంచి 60% మందికి ఈ ప్రాస్టేట్ పెరగటం వల్ల మూత్ర విసర్జనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మనకి యూరిన్ పదే రావటం,
యూరిన్ అర్జెంటుగా రావటం, యూరిన్ ఆగాగి రావటం, యూరిన్ సన్నగా రావటం వంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఈ ప్రాస్టేట్తో సఫర్ అవుతూ ఉంటారు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ జుట్టు తెల్లపడటం, కంట్లో శుక్రాలు రావటం, మోకాలు రావటం వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లాగే వయసు పెరిగే కొద్దీ ఈ ప్రాస్టేట్ గ్రంథి అనేది కూడా సైజ్ పెరగటం ద్వారా ఈ మనకి మూత్ర విసర్జన ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఇప్పుడు మనకి ఈ ఏజ్ పెరగడం ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్కి మేము యూరాలజీ ఓపీడీలో చూసే అతి కామన్ ప్రాబ్లం ఏంటంటే ఈ బీపీహెచ్ అంటే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ యొక్క పేషెంట్స్నే మేము ఎక్కువ చూస్తూ ఉంటాం. వీరికి ఈ లక్షణాలు మైల్డ్ నుంచి మోడరేట్గా అంటే తక్కువ మోతాదులో ఈ లక్షణాలు కనిపించిన వారికి మెడికేషన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం జరుగుతుంది. అయితే ఈ మెడికేషన్ అనేది మనకి టెంపరీ మెడికేషన్ అనేది కాదు. వాడు ఉన్నంతకాలం ఈ మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే చాలామంది పేషెంట్లు లైఫ్ లాంగ్ ఈ మెడిసిన్స్ వాడటం అనేది జనరల్గా మేము చేయటం అనేది చూడం. పేషెంట్స్ మధ్యలోనే బాగానే ఉంది కదా అని మెడిసిన్స్ ఆపేయటం వల్ల తర్వాత లాంగ్ టర్మ్ మనకి ఈ లక్షణాలు అనేది సివియర్గా మారే అవకాశాలు ఉంటాయి. ముందుగా సర్జరీ చేసేది తర్వాత సర్జరీ చేయటం ద్వారా అంత రిజల్ట్ అనేది బాగా రాకపోవచ్చు. అట్లాగే మెడిసిన్స్ వాడటం ద్వారా మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోవటానికి లేదు. అంగస్తంభన ప్రాబ్లమ్స్, అట్లాగే వీర్యం బయటికి రాకపోవడం ప్రాబ్లమ్స్, అట్లాగే వేరే సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా కూడా ఈ మెడిసిన్స్ యూజ్ చేయటం వల్ల జరుగుతుంది. అట్లాగే మనకి ఒక 50 ఏళ్ళ నుంచి ప్రాస్టేట్ అతి కామన్ అయిన ఈ ప్రాస్టేట్ ప్రాబ్లంకి సర్జరీలు మంచి రిజల్ట్స్ అనేది ఇచ్చేది. టీయూఆర్పీ సర్జరీ అని, అట్లాగే లేజర్ ద్వారా మామూలుగా ప్రాస్టేట్ కంప్లీట్గా నిర్మూలన చేయడం సర్జరీస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేసాయి. 400 ఏళ్ల చరిత్ర కలిగిన వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో వారసుల శిష్యుల సమాధులను అక్రమంగా రాత్రికి రాత్రి తొలగించిన దేవాదాయ ఉద్యోగి శంకరబాలాజీని తక్షణం డిస్మిస్ చేయాలని వీరబ్రహ్మేంద్ర స్వామి పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లెపు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వంశస్థుల సమాధులు, స్వామివారి శిష్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు మునక సింగరయ్య, రత్నమయ్య, శ్రేష్ఠి వారి సమాధులను ఎలాంటి అనుమతులు లేకుండా తొలగించి వేశారని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాసులు తెలిపారు. ఇది అత్యంత తీవ్రమైన నేరపూరితమైన చర్య అని, గతంలో కూడా అనధికారికంగా అనేక కట్టడాలను కూల్చివేశారని అన్నారు. హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మతంలో మఠాలు దేవాదాయ శాఖ వీక్షణలో ఉండే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఆధ్యాత్మిక సంస్థలన్నారు. అనేక సంబంధిత సత్రాలు కూడా తొలగించి వేశారని, రోజువారీ వ్యాపారాలు చేసుకునే మధ్యతరగతి వ్యాపారస్తులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే వారి షాపులు కూల్చివేశారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠ నిర్వాహకులు మారుతి మహాలక్ష్మి పాల్గొన్నారు. ఇచ్చినటువంటి చెక్ పవర్ నసరా తీసుకొని దీని అన్నిటి మీద కూడా మేము దర్యాప్తు చేయమని గట్టిగా కోరుతూ ఉన్నాము. గతంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు గురుపత్ని గారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రచార పరిషత్ తరఫున మేము వాటిని ప్రతిఘటించి హైకోర్టులో కేసులు వేయడము ఇలాంటి అధికారాలు మీకు లేవు. మఠము అనేది భారతీయ హిందూ సంస్కృతిలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ప్రైవేట్ సంస్థలు ఇవి. వాటికి రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణ ఉంది. కేవలం ఎండోమెంట్ వారి పర్యవేక్షణ మాత్రమే ఉంటుంది, కానీ వారికి పూర్తి అధికారాలు లేవు. అయినా కూడా నాకే పూర్తి అధికారాలు ఉన్నాయి, సర్వాధికారాలు నావే అన్నట్లుగా కనీసం గురుపత్నిని కూడా లెక్క చేయకుండా, మనకు తెలుసు మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అలానే డిప్యూటీ సీఎంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారము దేవాదాయ శాఖ ఉద్యోగులు ఎవరైనా సరే మఠములో కానీ, ఆశ్రమాల్లో కానీ, పీఠాలలో కానీ వాటి సంబంధీకులైనటువంటి మఠాధిపతులతో వ్యవహారాలు నడిపేటప్పుడు మఠం యొక్క ఆచార వ్యవహారాలు తెలుసుకొని వారికి సరైనటువంటి గౌరవ మర్యాదలు ఇస్తూ వ్యవహరించమని ఆర్డర్ అది సెప్టెంబర్ నెలలో ఇవ్వడం జరిగింది. అలాంటి ఆర్డర్ను కూడా ప్రభుత్వ ఆర్డర్లను కూడా పెడచెవిన పెట్టి కనీసం గురుపత్ని అక్కడ ఉన్నారు, వారికి ఆచార వ్యవహారాలు కానీ, ప్రోగ్రామ్స్ కానీ, వాటి నిర్వహణ బాధ్యతల్లో ఏం చేస్తున్నాము ఏంటి అనేది విషయాలు ఇవ్వాలని కానీ అలాంటి ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా వారంతటి వారే పూజలు నిర్వహిస్తూ ఉంటారు, వారంతటి వారే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వీళ్ళందరికీ తిలకించండి అని లెటర్లు రాసి పంపిస్తూ ఉంటారు. అంటే ఏదో ఆడియన్స్కి, పబ్లిక్ ఆడియన్స్కి ఇచ్చినట్టుగా మీరందరూ వచ్చి తిలకించండి ప్రోగ్రాములని అని. అలానే కనీసం వాళ్ళకి వాడుకునే కార్లు కానీ అవన్నీ కూడా ఇవన్నీ మఠంకు సంబంధించి ఇవన్నీ అని వాటన్నిటినీ లాగేసుకుంటూ ఉంటారు.
అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు నేను చేస్తూ ఉంటానంటారు. వాటికి కూడా వీరి యొక్క పర్మిషన్ ఉండదు, వీరితో సంప్రదించడం ఉండదు, ఏమీ ఉండదు అన్నమాట. శ్రీనివాస్ గారు ఉన్నారు, అట్లాగనే మైదుకూరు శాసనసభ్యులు రఘురామరెడ్డి గారు, వాళ్ళు ఈ మఠం విషయంలో జోక్యం చేసుకొని అన్యాయంగా పీఠాధిపతి గారు చనిపోయిన తర్వాత పీఠాధిపతి గారి భార్య మరి మారుతి మహాలక్ష్మి గారి బిడ్డలు ఎవరైతే ఉన్నారో గోవిందస్వామి, ఇంకొక బాబు ఉన్నాడు వరదరాజస్వామి అని చెప్పి, గోవిందరాజస్వామిని అక్కడ మఠాధిపతిగా నామినేట్ చేసిన తర్వాత ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ అంశాన్ని అడ్డం పెట్టుకొని అన్యాయంగా అక్రమంగా గత వైసీపీ ప్రభుత్వంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగనే ఇక్కడ ఉన్నటువంటి శివస్వామి గారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు రఘురామరెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు రాజకీయ పలుకుబడితోటి ఏదైతే ఒక మహిళని కూడా చూడకుండా మారుతి మహాలక్ష్మి గారిని పూర్తిగా టార్గెట్ చేసి ఏమ మీద పెత్తనం చెలాయించే విధంగా ఆ మఠంలో పిట్ పర్సన్గా వాళ్ళకు తాబేదారుగా ఉండేటువంటి శంకర్ బాలాజీ అనేటువంటి వ్యక్తిని అక్కడ పెట్టుకోవడం జరిగింది. అక్కడ పెట్టుకున్న తర్వాత శంకర్ బాలాజీ అనేటువంటి వ్యక్తి ఆయన ఆ మఠం అన్ని విషయాల్లో జోక్యం చేసుకొని మరి నివాస గృహం లోపలికి కూడా వెళ్ళి మరి వీళ్ళ అనుమతి లేకుండా కొన్ని కార్యకలాపాలు చేయటం, అంతేకాకుండా అసలు బ్రహ్మంగారి మఠం అంటేనే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నటువంటి సజీవ సమాధి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ప్రాంతం. అక్కడ ఆయన శిష్యులు కానీ ఆయన వారసులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు అక్కడ సమాధి చేయబడిన తర్వాత ఆ సమాధిని పూజించాలి, ఆరాధించాలి తప్ప ఆ సమాధి జోలికి వెళ్ళేటువంటి అధికారం ఎవరికీ లేదు అనేటువంటి విషయం తెలియక అక్కడ ఉన్నటువంటి ఒక అహంకారంతో, దురహంకారంతో పిట్ పర్సన్ బాలాజీ అనే వ్యక్తి అక్కడ సమాధులను తొలగించడం జరిగింది. దాని మీద నవతరం పార్టీ నుండి మేము కూడా అక్కడ ఉన్నటువంటి ఏసీతో మాట్లాడాము, డీసీతో మాట్లాడాము. వాళ్ళ సమాధానం కూడా సంతృప్తికరంగా లేదు. కాబట్టి తక్షణమే నవతరం పార్టీ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి పార్టీగా ఉంది. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగనే దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎండోమెంట్ కమిషనర్ అందరూ కూడా ఏదైతే ఇక్కడ ఈ మఠం విషయంలో అనధికార జోక్యం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం నుంచి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కూడా అదే అధికారులు పనిచేస్తూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నవతరం పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే ఆ మఠం యొక్క పవిత్రత ఏదైతే ఉందో భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు స్పందించాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలని చెప్పి కూడా నవతరం పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తూ సంపూర్ణంగా గురుపత్ని మారుతి మహాలక్ష్మి గారికి నవతరం పార్టీ నుండి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 19వ తేదీ ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గిరిజన ఆదివాసీ సమ్మేళనం సభను నిర్వహిస్తున్నట్లు ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ సభ్యులు వడితే శంకర్ నాయక్ వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని శంకర్ నాయక్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, గిరిజన సంఘాల నాయకులు, పెద్దలు పాల్గొంటున్నారని, సమాజాన్ని మేలుకొల్పేటటువంటి సాంస్కృతిక కార్యక్రమంలో పొందుపరిచారని, గిరిజన ప్రజలంతా పెద్ద స్థాయిలో పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి ఈ నెల 19వ తారీఖు నాడు ఆదివారం నాడు గిరిజన విద్యార్థి సమాఖ్య, గిరిజన ప్రజా సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడలో కేంద్రంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి పెద్ద ఎత్తున గిరిజనులు ఆదివాసీ సమ్మేళనం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు 36 తెగలు, ఉపతెగలు ఉండే గిరిజనులకి అందరికీ ఏకం చేయడానికి, వారిని ఐకమత్యం చేయడానికి మరి ఈ యొక్క పెద్ద ఎత్తున కార్యక్రమం. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు వడితే శంకర్ నాయక్. నేను ప్రస్తుతం ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఇవాళ పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా నేను గిరిజన విద్యార్థి సమాఖ్య జీవీఎస్, గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా కూడా మరి పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ ఆధ్వర్యంలో, గిరిజన విద్యార్థి సమాఖ్య జీపీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనుల యొక్క సామాజిక హక్కులను కాపాడడానికి మరి విజయవాడ కేంద్రంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి జీవీఎస్ మరి జాతీయ ఉపాధ్యక్షుడు జి మల్లికార్జున నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా జీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మరి కె రాజునాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వారి యొక్క అధ్యక్షతన రాష్ట్ర కమిటీ యొక్క ఆధ్వర్యంలో మరి తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు
మరి గిరిజన ఆదివాసీల యొక్క సమ్మేళనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మన రాష్ట్ర ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో గిరిజన పెద్దలు చాలామంది కూడా వివిధ స్థానాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు, మరి అంటే ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు గారు, కేరళ నుంచి ఐజీ లక్ష్మణ్ నాయక్ గారు, మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు, నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ హుషేన్ నాయక్ గారు, అదేవిధంగా గిరిజనుల్లో ఉన్నటువంటి మరి చాలామంది పెద్దలు కూడా మరి ఎర్ర భాస్కర్ నాయక్ గారు బెంగళూరు నుంచి, మరి మేయర్గా ఉన్నటువంటి మరి నెల్లూరు మేయర్ అయినటువంటి మా గిరిజన సోదరి కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనుల యొక్క అన్ని అంశాలపైన సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, మరి ఆర్థిక రంగాల్లో గిరిజనులు ఏ రకంగా ముందుకెళ్ళాలి, వారు ఏ రకంగా సమిష్టిగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, మరి ఈ సమాజంలో ఆ వర్గాలు గిరిజన ఆదివాసీల ప్రజానికం ఏ రకంగా మనుగడను కొనసాగించాలనేటువంటి అంశం మీద మరి పెద్దలు గిరిజనులని జాతిని ఉద్దేశించి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడడం జరుగుతుంది. నిజంగా ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు గిరిజనులంటే ఎంతో అమితంగా ప్రేమించేటువంటి మనిషి ఇవాళ గౌరవ పెద్దలు వెంకయ్యనాయుడు గారు మరి మాజీ ఉపరాష్ట్రపతిగా ఎంతో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తిగా ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలో గిరిజనుల యొక్క ఆదివాసుల యొక్క సమస్యలపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా పెద్దలు మరి కార్యక్రమానికి రావడం నిజంగా మేమందరం కూడా అంటే మా గిరిజన ప్రజా సంఘం కానీ గిరిజన విద్యార్థి సంఘంగా కానీ మా రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ అంతా కూడా నిజంగా గొప్పగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ హర్షిస్తూ మరి స్వాగతం పలకడం జరుగుతూ ఉంది. కొత్త సంవత్సరంలో మొట్టమొదటిసారిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయ ఈవో కె రామచంద్ర మోహన ఆలయ మర్యాదలతో మంత్రి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి శేషవస్త్రం ప్రసాదం చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ఆనందం ఆరోగ్యం జీవించాలని దుర్గమ్మను కోరినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం దేవాలయాల ఆధునికీకరణకు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. అనంతరం ఆలయ అధికారులతో సమావేశమై ఆలయ అభివృద్ధిపై చర్చించి రోజువారీ జరిగే కార్యక్రమాలపై చర్చించారు. భక్తులకు మరింత సౌకర్యాలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లో ఉన్న భక్తులతో సెక్యూరిటీ సిబ్బంది మర్యాదపూర్వకంగా సమాధానం ఇస్తూ సజావుగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు దుర్గగుడి డిప్యూటీ ఈవో ఎం రత్నరాజు, అధికారులు, స్థానాచార్యులు, వైదిక సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా జరిగింది. సభలో వైసీపీ సభ్యుల తీరుకు నిరసనగా మైకు విసిరివేసి కమిషనర్ బయటకు వెళ్లిపోయారు. దీంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృషి పట్టుదల ఉంటే ఆ పరీక్షలో తప్పక విజయం సాధిస్తాం. డొక్కా సైతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ AAYF ఆధ్వర్యంలో వాలంటీర్లకు న్యాయం చేయాలి. వాలంటీర్లు BRTS రోడ్లోని ఫుడ్ జంక్షన్ వద్ద వెనుకకు నడుస్తూ నిరసన. సమాధులను అక్రమంగా రాత్రికి రాత్రి తొలగించిన దేవాదాయ ఉద్యోగి శంకర బాలాజీని తక్షణం డిస్మిస్ చేయాలి. వీరబ్రహ్మేంద్ర స్వామి పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లెపు శ్రీనివాసులు డిమాండ్. గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస, సభ కొద్దిసేపు వాయిదా. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ STV న్యూస్.